హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో 3 నెంబర్స్లో లార్జెస్ట్ ఎలిమెంట్ని ప్రింట్ చేయాలి. సో ఫస్ట్ 3 ఎలిమెంట్స్ని తీసుకుందాం. 5, b = 7, c = 2. ఓకే, నేను 3 ఎలిమెంట్స్ని తీసుకున్నా. ఈ 3 ఎలిమెంట్స్లో నాకు ఏ వాల్యూ అయితే లార్జ్ ఎలిమెంటో బిగ్గర్ ఉంటే ఆ ఎలిమెంట్ నేమ్. ఇప్పుడు నేను తీసుకున్న ఎలిమెంట్స్లో b అనేది పెద్దది, సో నా అవుట్పుట్ b అనేసి రావాలి. ఓకేనా? సో దీని కండిషన్ ఎలా రాస్తా అంటే, నేను లాజికల్ అండ్ యూస్ చేయాలి. ఎందుకు అంటే 2 ఎక్స్ప్రెషన్, ఇప్పుడు నేను 3 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి 2 కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. ఎందుకంటే ఒక వేరియబుల్ అనేది 2 ఎలిమెంట్స్ని కంపేర్ చేయాలి. అర్థమైందా? సో a గ్రేటర్ దాన్ b అండ్ a గ్రేటర్ దాన్ c, ఇవి 2 కండిషన్స్ ఇవి. ఓకే, ఈ కండిషన్ ట్రూ అయితేనే నాకు ఏ అనేది లార్జర్ ఎలిమెంట్ అనేసి రావాలి. ఓకేనా? ఏ ఈజ్ లార్జర్. ఒకవేళ ఏ అనేది లార్జర్ ఎలిమెంట్ కాకపోతే అప్పుడేంటి, నేను బి గ్రేటర్ దాన్ సి, నెక్స్ట్ ఏంటి కాపీ చేసి బి ఈజ్ లార్జర్ ఎలిమెంట్ అని ఇస్తా. ఓకే, ఇక్కడ మీకు అర్థమై ఉంటుంది. సో ఎందుకంటే ఏని బీతో కంపేర్ చేసా, ఏని సితో కంపేర్ చేసా, అప్పుడు ఇప్పుడు ఇవి రెండు కంపేర్ చేస్తే ఏ గ్రేటర్ అనేసి మనకు ప్రింట్ అవుతుంది. బట్ నేను ఇక్కడికి వచ్చేపాటికి ఓన్లీ ఒక కండిషన్ తీసుకున్నా, బి గ్రేటర్ దాన్ సి అనేసి. ఎందుకు అంటే ఇక్కడ ఆల్రెడీ ఏని బీతో కంపేర్ చేశాను కదా. ఇక్కడ ట్రూ అయ్యింటే ఇక్కడ ఆటోమేటిక్గా ఫాల్స్ అవుతుంది. ఇక్కడ ట్రూ అయితే ఇక్కడ ట్రూ అయ్యింటే ఏంటి, బి ఏ వాల్యూ అనేది బి కంటే పెద్దది అనేసి ఇక్కడ ట్రూ అయ్యింటే కదా. ఈ కండిషన్ నేను దీని గురించి మాట్లాడడంలే, ఓన్లీ దీని గురించి మాట్లాడుతున్నా. ఓకే, ఏ గ్రేటర్ దాన్ బి అంటే ఇది ఈ కండిషన్ నేను ఇక్కడ ట్రూ అయి ఉండొచ్చు, ఫాల్స్ అయి ఉండొచ్చు. ఫస్ట్ నేను ట్రూ అనేసి చెప్తున్నా. ట్రూ అయ్యింటే ఏ గ్రేటర్ దాన్ బి, ఇక్కడ ట్రూ అయితే ఏ వాల్యూ అనేది బి కంటే పెద్దది. సో ఇక్కడికి వస్తే ఆటోమేటిక్గా ఇక్కడ ఏ అనేది బీతో పోల్చినప్పుడు పెద్దది అయినప్పుడు బి వాల్యూ ఏమి, ఏ అనేది పెద్దది. సో బి అనేది ఏ కంటే చిన్నది. సో అప్పుడేంటి, ఇక్కడ నేను ఏని బీతో కంపేర్ చేస్తే మరి అదేమవుతుంది, ఇక్కడ ట్రూ అయింటే ఇక్కడ ఫాల్స్ అవుతుంది. అంతేనా? మీకు అర్థం ఇక్కడే నేను చెప్తాను చూడండి. ఫస్ట్ ట్రూ కండిషన్ 7, 5, 8 ఈ ఎలిమెంట్స్ తీసుకున్నా నేను. ఫస్ట్ 7 అనేది 5తో పోలిస్తే పెద్దది కదా. అప్పుడు ఏంటి, మరి నేను సెకండ్ కండిషన్లో ఇవి 2తో పోలిస్తే ఏమవుతుంది, ఫాల్స్. సో మరి ఇవి 2 కంపేర్ చేసిన ఫాల్స్. ఓకేనా? అప్పుడు నేను ఇవి 2 మరి కంపేర్ చేసేది ఎందుకు, ఒకవేళ ఈ నెంబర్ అనేది ఇక్కడ 3 ఉండింటే అసలు మనకు రాదు, ఫస్ట్ కండిషన్లోనే సాటిస్ఫై అయిపోయేది. ఓకేనా? మీకు క్లారిఫై కాకపోతే మరీ చెప్పండి, ఇంకా బ్రీఫ్గా చెప్తాను. నెక్స్ట్ ఏంటి, ఇవి 2 కండిషన్స్ కాకపోతే ఆటోమేటిక్గా సి వేరియబుల్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా? దీన్ని రన్ చేసి సేవ్ చేసి రన్ చేస్తా. సో ఇక్కడ బి ఈజ్ లార్జర్ ఎలిమెంట్ అని వచ్చింది. సో నేను ఇక్కడ బిని 1గా తీసుకొని సేవ్ చేసి రన్ చేస్తా. ఇప్పుడు ఏంటి, ఏ ఈజ్ లార్జర్ ఎలిమెంట్. అంతేనా? ఏని నేను ఇక్కడ సి వాల్యూ 9 ఇస్తా, సేవ్ చేసి రన్ చేస్తున్నా. సో సి ఈజ్ లార్జర్. సో లార్జర్ ఎలిమెంట్ ఏమైనా ప్రింట్ చేసుకోండి. అర్థమైందా? ఈ లాజిక్ అనేది మీకు సింపుల్గా అర్థం కావాలి అంటే నేను ఇక్కడ బి గ్రేటర్ దాన్ ఏ అండ్ కూడా యూస్ చేయొచ్చు. సో సేమ్ అవుట్పుటే వస్తుంది. చూస్తారా? ఇప్పుడు ఏమి అవుట్పుట్ రావాలి మనకు, సి ఈజ్ లార్జర్. సో సి ఈజ్ లార్జర్. ఓకే.